ఇదివరకు ఒక సిబిఐ అయినా ఏదైనా సరే ఒక కేసు అప్పచెప్పినప్పుడు ఆ కేసులో కంప్లీట్గా వాళ్ళన్నీ కూడా దర్యాప్తు చేసిన తర్వాత పైకి పంపించాలి రిపోర్ట్ ఏంటనేది. అలా కాకుండా సగం సగం పంపించి నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్గా ఒక ఒక ఇష్యూ మీద, ఉదాహరణకి తిరుపతి లడ్డు ఉంది, ఆ లడ్డు మీద ఎన్నో రకాలు వ్యాఖ్యలు రావడం జరిగింది, ప్రతిపక్షం అధికార పక్షం అని కూడా. ఇది సిబిఐలకు అప్పచెప్పినప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చేశారు ఏంటి, అది చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్గా ఇది జరిగింది, ఇది జరగలేదు అని చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఒక నోటు విడుదల చేసి ఇవి కలలేదు అని చెప్పారు, కరెక్టే. కానీ కల్తీ జరిగింది, కానీ కల్తీ ఏంటి జరిగిందని తర్వాత విషయం, అది చెప్పరు. ముందు ఈ లోపల మీరు కొట్టుకొని చావండి. ఇది ఒక రాజకీయంగా కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి, జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయడం కోసం చేస్తున్నట్టుంది. కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక పని చేసామంటే పూర్తిగా కంప్లీట్గా చేసి ఈ లడ్డూలో ఇది కలిసింది, వాళ్ళు చెప్పని కలలేదు, కానీ వేరే అందులో ఇది కలిసింది, అది కలలేదు చెప్పాలి. అంతేగాని అది కలలేదు అని అక్కడితో ఆపేసి మళ్ళీ కల్తీ జరగలేదు, ఇది కంప్లీట్గా చెప్తే జనాలు దాని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఎవరు కూడా ఈవేళ ఒక ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు నమ్మడానికి అవకాశం లేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే నీకు చేయవలసిన పని ఏంటంటే కంప్లీట్గా ఒక పని చేసి అది ప్రెస్ మీట్ రూపంలో చెప్పాలి. అలా కాకుండా సగం సగం చెప్పి ముందు మీరు లోపల తన్ను చదవండి, తర్వాత మేము మిగతాది ఒక పార్టీకి అనుకూలంగా ముందు విడుదల చేయడం, తర్వాత ఇంకో పార్టీకి అనుకూలంగా తర్వాత విడుదల చేయడం, మేమేం విడుదల చేయలేదు మేము ఇది అని చెప్పడం. ఈ లోపల జనాలు కొట్టుకొని చేస్తుంటారు. దాని మీద కొంతమంది రోడ్డు మీద వ్యాపారాలను చేసుకునే వ్యక్తులకు ఇబ్బంది అవుతుంటాయి. ఈ గొడవల వల్ల వాళ్ళ షాపులు తీసేయడం, రోడ్డు మీద ఇబ్బంది పడే వ్యక్తులు ఉంటారు. ఇప్పటికైనా సరే ఏదైనా ఒక కంప్లైంట్ అంటే ఒక కేసుని సాల్వ్ చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కంప్లీట్గా ఆ కేసుని సాల్వ్ చేసి ప్రెస్ మీట్ రూపంలో చెప్తే జనాలు మీ మీద